మా కో డైరెక్టర్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ విశాల గారిని, నిఖిల్ గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే నాని గారు ఆల్సో టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. నాని గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. సినిమాలో యాక్చువల్లీ మా ఏం ఇంట్రడ్యూస్ చేశారు? మా కో డైరెక్టర్ కాదు, మా డైరెక్టర్ ఆయన. ఓకే, మర్చిపోకండి, డైరెక్టర్ సారథి గారు. సారథి గారు ప్లీజ్. గతంలో చేసిన సినిమాలో భాగ్యరాజు గారు 2 సినిమాలు తీశారు. ఒక అమ్మాయికి పెళ్లి చేసిన తర్వాత ఆ అమ్మాయిని పంపించాలంటే అది తప్పులేదని, మళ్ళీ అమ్మాయిని మళ్ళీ పంపించాలంటే అది తప్పు అని చెప్పి. అలాగే సాయిరాజ్ గారు గత సినిమాలో ఏం చేశారో, ఆ అమ్మాయి తప్పు చేసింది వెళ్ళిపోయింది అని అమ్మాయిని తిట్టించారు. కానీ ఈ సినిమాలో ఆ అమ్మాయి కరెక్టు అని చెప్పించారు. 2 ఆయనకే చెల్లింది మిగతాళ్ళ కన్నా. తర్వాత ఈ సంస్థ స్థాపించిన తర్వాత కొత్త డైరెక్టర్కి ఇవ్వాలనే ఒక నిర్ణయం ఉంది. అది రవికి ఇవ్వడం జరిగింది. రవి నిరూపించుకున్నాడు. అలాగే ఇంకో 4 వెయిటింగ్లో ఉన్నారు అక్కడ. ఈ 4 వలన వాళ్ళ జీవితాలతో పాటు వాళ్ళు కూడా మంచి కథలు ఇస్తారని, వాళ్ళ నమ్మకాన్ని, ప్రొడ్యూసర్ నమ్మకాన్ని నిలబెడతారని కోరుకుంటూ ఈ సక్సెస్ ఆనందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి ఒక బ్యూటిఫుల్ స్టోరీని, ఎమోషనల్ స్టోరీని, మనందరి గుండెలు పిండేసేటువంటి